హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నిన్న చెప్పినటువంటి స్టాక్స్, రేపు ఇంట్రాడే స్టాక్స్ చెప్పాను కదా, దానికి వీడియో చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యిందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను దేవ్యాని ఇంటర్నేషనల్ స్టాక్ చెప్పాను కదా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను చెప్పానంటే విత్ హెవీ క్యాండిల్ కానీ రేపు కానీ ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం పైకి పోద్ది. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టకుండా కిందకి కానీ బియరిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసిందంటే మాత్రం డ్రాస్టిక్గా డౌన్ఫాల్ వస్తుందని చెప్పాను. అనుకున్న విధంగానే మన నెక్స్ట్ టార్గెట్ అయినటువంటి చూడండి, ఇదిగో ఈ లెవెల్ కొట్టినప్పుడు తర్వాత మరలా ఈ యొక్క స్వింగ్ని ఎప్పుడైనా కంప్లీట్ చేసింది పర్ఫెక్ట్గా. అర్థవుతుందా? నేను ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ చేశారు. అర్థవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా. ఆ తర్వాత సంహే, తర్వాత ఆ స్టాక్ చూద్దాం. ఆ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే నేనేం చెప్పాను, విత్ హెవీ క్యాండిల్తో కానీ ఇది కానీ పైకి కానీ బ్రేక్ కొట్టిందంటే, ఇదిగో ఈ లెవెల్ని కానీ ఇది బ్రేక్ కొట్టిందంటే మాత్రం పైకి పోదని చెప్పాను. సో అనుకున్న విధంగానే కొంతవరకు 50 మినిట్స్ హై పైన ఇదో నేను చెప్పాను, గుర్తుందిగా మీకు. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఈ లెవెల్ పైన మీరు ట్రేడ్ చేయని చెప్పాను. 15 మినిట్స్ క్యాండిల్ పైన ట్రేడ్ చేయని చెప్పాను. అనుకున్న విధంగా 15 హై పైన ఎంట్రీ తీసుకుంటే మీకు ఎంత, 195 రూపాయల దగ్గర ఎంట్రీ తీసుకుంటే 109. ఇప్పుడు దాదాపుగా ఎంత వచ్చింది మీకు? 194 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది దీంట్లో. అదవుతుందా? మనం చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. తర్వాత క్యాన్ బ్యాంక్ చూసుకుంటే నేనేం చెప్పాను మీకు, చెప్పింది గుర్తుందా లేదా? చూడండి, ఇది క్యాన్ బ్యాంక్ కూడా ఇది హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్ కొట్టినప్పుడు మనం 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకొని చెప్పానా లేదా? ఇదిగో 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన ఎంట్రీ తీసుకొని చెప్పాను. నేను చెప్పిన విధంగానే ఇది చక్కగా ఎంత ప్రాఫిట్ ఇచ్చింది మీకు? దాదాపుగా ఒక 1 or 2% ఇచ్చి ఉంటుంది. ఓకేనా? అదిగో 2% ఇచ్చింది. దాదాపుగా 12 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. తర్వాత ఈ బర్గర్ పెయింట్స్ ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ ఒక్కటే చిందరవందర గందరగోళంగా అయింది. ఈ స్టాక్ మనం అనుకున్న విధంగా రాలేదు. తర్వాత ఇండస్ ల్యాండ్ బ్యాంక్ కూడా ఇది కూడా ఏంటి, దీని పరిస్థితి చూస్తే చిందరవందర గందరగోళంగా ఉంది. ఇది చూడండి, అసలు లెవెల్ని సరిగ్గా మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి క్లోజ్ అవ్వలేదు. కేపీఐ టెక్ చూద్దాం, దీని పరిస్థితి కూడా అంతే. అటు పైకి పోలేదు, అటు కిందకి పోలేదు. ఈ లెవెల్ లోపల ట్రేడ్ అయినప్పుడు మూమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరే. ఎప్పుడైతే లెవెల్ని బ్రేక్అవుట్ చెయ్యి లెవెల్ పైన క్లోజ్ అవ్వాలా, లేకపోతే లెవెల్ కింద క్లోజ్ అవ్వాలా, అప్పుడు మనకు ప్రాపర్గా ఎంట్రీ దొరికిద్ది. అప్పుడు మనం అనుకున్న విధంగా ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కొట్టిద్ది. ఇక్కడ మనకు అనుకున్న విధంగానే లెవెల్స్ని బ్రేక్అవుట్ కట్టలేదు కదా. ఇప్పుడు ఇండస్ ల్యాండ్ బ్యాంక్ చూద్దాం, ఇది కూడా అంతే. ఇది కూడా పెద్ద తలకాయ నొప్పి చేసింది. లెవెల్ని ప్రాపర్గా బ్రేక్అవుట్ కొట్టి ఇది క్లోజ్ కాలేదు. అర్థమవుతుందా మై డియర్స్? అర్థమవుతుందా మీకు? ఇదిగో బ్రేక్అవుట్ కొట్టి ఆడ క్లోజ్ అయింది. సైడ్ వేస్ పోయింది. సైడ్ వేస్ పోయింది. మీరు ఏం ట్రేడ్ చేయగలుగుతారు? ఏం ట్రేడ్ చేయలేరు. బర్గర్ పెయింట్స్ చూద్దాం, ఇది కూడా ఇది గందరగోళంగా ఉంది. ఇది కూడా చూడండి, ప్రాపర్గా బ్రేక్అవుట్ కొట్టిందా అంటే బ్రేక్అవుట్ కొట్టలా. ప్రాపర్గా లెవెల్ని బ్రేక్ చేసిందంటే ప్రాపర్గా లెవెల్ని కూడా బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేయనటువంటి దాన్ని ఏ విధంగా కొట్టదు, అవకాశమే లేదు. సో మనం ఈరోజు నేను చెప్పిన విధంగా నేను స్టాక్స్ ఇచ్చాను. సో ఈ 6 స్టాక్స్లో 3 స్టాక్స్ మనం అనుకున్న విధంగానే వచ్చాయి. ఈ 3 స్టాక్స్ మాత్రం బ్రేక్అవుట్ కొట్టలేదు అంతే. మనం చెప్పిన విధంగా బ్రేక్అవుట్ కొట్టలేదు కాబట్టి అది ట్రేడ్ అనేటువంటిది జరగల. సైడ్ వేస్లో ఉంది. కానీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ట్రేడ్ చేయాలనే దాన్ని నేను తర్వాత చేస్తాను. ఒక దగ్గర బై చేసి ఒక దగ్గర సెల్ చేయడం అనే విషయాన్ని ఏ విధంగా మీరు చేయాలనే విషయం చెప్తాను. మీరు దాని తర్వాత మీరు ఛానల్ ఫాలో అవుతుంటే మీకు అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తారా, నా నెంబర్ కాల్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.